కానీ నీవు అనుకుంటున్నావు, why God is not touching me? అరే దేవుడు నన్నెందుకు ముట్టుకుంటలేదు, Why He is not healing me? దేవుడు నన్నెందుకు స్వస్థపరచడం Why లేదు, He is not blessing my children? అరే నా బిడ్డల్ని దేవుడు ఎందుకు ఆశీర్వదించడం Why లేదు, my business is not prospering? ఎందుకు నా వ్యాపారం అభివృద్ధి చెందడం లేదు. Search your heart today. ఈ రోజు నీ హృదయాన్ని పరిశీలించుకో, Search your heart today. ఈ రోజే నీ హృదయాన్ని పరిశీలించుకో. God is standing by your side. దేవుడు నీ ప్రక్కనే నిలబడి He is ఉన్నాడు. crying. ఆయన I am మొరపెడుతున్నాడు, not able to help him నేను నీకు సహాయం చేయలేని స్థితిలో ఉన్నా. because of this unforgiving spirit. నీలో ఉన్నటువంటి క్షమించలేని ఆత్మను బట్టియే. Let us search our hearts tonight. మన హృదయంలో ఒక్కసారి పరిశీలన Do చేసుకుందాం. we have a grouse against our husband, ఎవరు ఒకవేళ మన యొక్క భర్త మీద మనం ఇటువంటి ద్వేషాన్ని కలిగి your ఉన్నామేమో, wife, నీ భార్య మీద, your son, లేక నీ కుమారుడి your మీద, grandfather, లేక నీ తాత మీద, your mother, లేక నీ తల్లి your మీద, partner in business, లేక ఒకవేళ నీ యొక్క నీ తోటి your పాలిభాగస్తుల మీద, neighbor, నీ పొరుగువాని మీద, your pastor, బహుశా నీ your పాస్టర్ గారి church మీద, people, నీ సంఘస్థుల మీద, your choir member, నీ క్వైర్ సభ్యుల మీద, your colleague in the place where you work. లేక నువ్వు పని చేస్తున్న చోట నీతో కలిసి పనిచేసే Do వ్యక్తి you మీద, have a grouse down deep in your heart? బహుశా నీ హృదయాంతరంగంలో ఏదో ద్వేషం నువ్వు పెంచుకుని ఉన్నావేమో. All the prayers of all the preachers in the whole world cannot help you, లోకములో ఉన్నటువంటి బోధకులందరూ వచ్చి ప్రార్థన చేసినా నీకు సహాయం లభించదండి. because the one who can help you is standing there crying. నీకు సహాయం చేయడానికి ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి నీ ప్రక్కనే ఉండి ఆయన కేక వేస్తున్నాడు. Tonight it is God's will that every one of you should be touched. ఈ రాత్రి ప్రతి ఒక్కొక్కరి యొక్క జీవితం తాకబడాలనేటువంటిది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. The Bible says in Matthew 18:14, మత్తయి సువార్త 18:14 బైబిల్ ఏమంటుందంటే, nobody should perish, ఏ ఒక్కడు నశించడానికి వీల్లేదు, nobody should fall into the hands of the tormentor. ఏ ఒక్కరు కూడా పీడించబడేటువంటి వాని చేతుల్లో పడడానికి వీల్లేదు. God loves everyone. ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాడు. So let us cry out tonight. కాబట్టి ఈ దినం దేవునికి మొరపెడదాం. We are going to search our heart. మన యొక్క హృదయాలను మనం పరిశీలించుకోబోతున్నాం. Lord Jesus, ప్రభు అయిన యేసయ్యా, show my heart to me. నా హృదయాన్ని నాకు చూపించునైనా. Is there an unforgiving spirit in me? ఏదైనా క్షమించనటువంటి స్థితి నా హృదయంలో ఇంకా ఉన్నదా? Cheer up my brother. ధైర్యం తెచ్చుకో, ఈ దినాన్ని Cheer up my sister. నా సహోదరి ధైర్యం తెచ్చుకుందాం.